జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఈ 116 సర్గ 984 పేజ్ 8వ శ్లోకం స్వామి. అది ఆఖరిలో స్వామి, కాన సర్వాత్మకమగు స్వాత్మ దర్శనముచే దర్శితమవనదియు ఆత్మవంతము కానిదియు త్యజింపబడినదియు బాధితమవనదియు ఆత్మీయము గాని పరకీయము గాని కానిదియు నగు పదార్థమే ఉండజాలదు. అట్టి స్వాత్మ దర్శనముచే అంతయును ఎల్లకాలములందును సర్వరూపమగు ఆత్మయే అయి వెలుగుచుండును అని అన్నారు స్వామి. ఇది దీని అర్థం ఏంటి అనేది ఇక్కడే ఇచ్చారు స్వామి. కానీ పరకీయము కానిదియు అంటే నాకు అర్థం కాలేదు స్వామి. ఆత్మీయము అంటే సర్వము ఆత్మస్వరూపమే అని అర్థమవుతుంది, కానీ పరకీయము కానీ ఆత్మీయము అంటే సాధకుని పరంగా చెప్పారు. స్వామి, తన నీది కానిది ఆ, ఇతరులది కానిది. పరకీయం అంటే ఇతరుల వల్ల చేయబడినది. పరకీయం అంటే ఇతరుల వల్ల చేయబడినది. అంటే నీచే చేయబడినది కానిదియు ఇతరులచే చేయబడినది కానిదియు అని. ఈ భాష, ఈ అనువాదంలో కొంత సందిగ్ధతలు ఉండే మాట వాస్తవం. ఏదేమైనా మీకు నేను ఉపదేశిస్తూ ఉన్న పరమతత్వం విధానం ఏదైతే ఉందో దాన్ని అవలంబించడం మీకు ఎప్పుడైనా సరే మంచిది. ఇది మనకు ఆలంబన మాత్రమే. ఈ గ్రంథం అనేది ఆలంబన మాత్రమే. గ్రంథం అంటే గ్రంథం అనువాదం నేను చెప్పేది. గ్రంథమేమో మనకి ముఖ్యమైనది. ఇది శాస్త్రం. మనకి ఈ శాస్త్ర అనువాదం విషయంలోనే సంశయాలు ఉంటాయి. ఇక అనువాద సంబంధమైన సంశయాలు ఎక్కడెక్కడ ఏమేమి మార్చుకోవాలి. ఇప్పుడు పురుషుడు అనే మాట ఉన్నది, అక్కడంతా జీవుడు అనే మాటగా మీరు తీసుకోండి. వీర్యము అనే మాట ఉన్నది, అది ఇద్దరిలోనూ ఉంటుంది, పురుషుల్లోనూ స్త్రీలోనూ. అంటే ఇక్కడ ఈ శబ్దాలు ఇక్కడ ప్రయోగించారు. అవును స్వామి. సో ఈ వీర్యం అంటే ఏమిటంటే మనస్సు అని గుర్తుపెట్టుకోండి. మనస్సే వీర్యం, వేరే ఏం లేదు అక్కడ. ఓకే, ఈ అర్థాలు ఎప్పుడైతే తెలిసినాయో వాటి యథార్థమైన సూటి అయిన అర్థాలు అనేవి అప్పుడు మీకు తత్వం చాలా చక్కగా విస్తృతం అవటం మొదలవుతుంది. తక్కినదంతా కూడాను వశిష్ఠ భగవానుడు ప్రయోగించని మాటల్ని వీళ్ళు ప్రయోగిస్తూ అనువాదం చేశారు. అందువల్ల సంశయాలు ఏర్పడుతూ ఉన్నాయి మీకు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ అనువాదకులు ముందుగానే పండితులు, వీళ్ళు కొంత చదువుకొని ఉన్నారు, బాగా భాషా జ్ఞానం ఉన్నది. అందువల్లనే వాళ్ళు అనువాదకులుగా మారారు. అది వేరే సంగతి. అనువాదకులుగా నియమితులయ్యారు మలయాళ స్వాముల వారి చేత. దాంట్లో ఎంత లేదన్నా సరే వాళ్ళ పూర్వాభ్యాసాలు అవన్నీ ఎంతైనా వచ్చి కూర్చుంటాయి. వాళ్ళు కూడా అవగాహన చేసుకుంటూ గ్రంథాన్ని అనువాదం చేస్తారు కదా సహజంగా. ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చేద్దాం, పదానికి సమానంగా అనే భావన కాకుండా, అప్పట్లో తమ శిష్యులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అర్థం కావాలి, అంతకుముందు తమ చెప్పిన విధానంలో అర్థం కావాలనే భావనతోటి కూడా అనువాదాలు సాగుతాయి. అప్పుడు ఇటువంటివన్నీ గందరగోళాలు వచ్చి కూర్చుంటాయి అన్నమాట. ఒక చోట ఒక రకంగా చెప్పినట్లు, మరొక చోట మరొక రకంగా చెప్పినట్లు. దానికి కారణం ఏమిటి అంటే, ఇంత ఉద్గ్రంథాన్ని ఒక వ్యక్తి అనువాదం చేయడం అనేది చాలా కొంచెం కష్టమైన విషయం కాబట్టి కొద్దిమంది కలిసి వీటిని అనువాదాలు చేశారు. నీవింతవరకు అనుకుంటారు. అలా పలు కారణాల వల్ల వాళ్ళ బాణీలు మారిపోతాయి. కానీ ఇక్కడ మీరు అనుసరించవలసింది నేనేం చెబుతున్నాను అన్న దాన్ని మాత్రమే మీరు అనుసరించాలి. ఆ మూలం ఏమిటో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత ఇప్పుడు ఈ 7వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు
శ్లోకం అంటే ఇది వచన రూపంలో ఉన్నది. ఇది వాస్తవానికి సంస్కృత వచన రూపంలో. తస్మాత్ ప్రత్యక్షమేవ ఏతద్రామ నాత్ర సందేహోస్తి మనో హి విలోక్తృచ తదేవ నిర్ఘృష్య సంశోధ్య చిత్తరత్నమిహ హిమకణమివ ఆతపేన విలీనతాం వివేకేన నీత్వా పరం శ్రేయ ప్రాప్స్యసి అని చెప్పారు. చిత్తమేవ సకల భూతాడాంబర కారిణి అవిద్యాం విద్ధి. చిత్తాన్నే ఈ సకల భూత ఆడంబరం అంటే ఈ చిత్తమనేమి తెలుసుకో. విచిత్ర కేంద్రజాల వశాత్ ఇదం ఉత్పాదయతి. అవిద్య చిత్త జీవ బుద్ధి శబ్దానాం భేదో నాస్తి వృక్షతరు శబ్ద యోరివ. ఎలా అయితే వృక్షము తరువు అనే రెండు మాటల అర్థము ఒకటే అయి ఉన్నదో, ఒక విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాయో, అదేవిధంగా విచిత్రక ఇంద్రజాల వశాత్, విచిత్రమైన ఈ ఇంద్రజాల వశాత్ ఇదం ఉత్పాదయతి, ఇదంతా కూడాను పుట్టించబడుతూ ఉన్నది. అవిద్య, దీని పేరు అవిద్య. అవిద్య చిత్త జీవ బుద్ధి అనే ఈ 4 శబ్దాలు ఇంకా అనేక శబ్దాల ద్వారా అదే పిలువబడుతూ ఉన్నది. వీటిలో భేదమేమి లేదు. ఎలా అయితే వృక్షము అన్నా తరువు అన్నా ఒకే వస్తువుని స్ఫురింపజేస్తాయో, అదే విధంగా తెలియజేస్తూ ఉన్నాయో, అదే విధంగా ఇదంతా ఇది జ్ఞాత్వా చిత్తమేవ అవికల్పనం కురు. కాబట్టి చిత్తాన్ని సంకల్ప వికల్పాల నుంచి ముక్తం చేయి. అభ్యుదితే చిత్తం వై మలార్క బింబే చిత్తవయం అలార్క చిత్తవైమలార్క బింబే సకలంక వికల్పోత్త దోష తిమిరాపహరణం న తదస్తి రాఘవ ఎన్న దృశ్యతే ఎన్న ఆత్మీక్రియతే ఎన్న పరిత్యుజ్యతే ఎన్న మ్రియతే ఎన్న ఆత్మీయం ఎన్న పరకీయం సర్వం సర్వదా సర్వో భవతీతి పరమార్థ. కాబట్టి దీపం వెలిగించినప్పుడు ఆ గదిలో ఉన్న వాళ్ళందరికీ వెలుగు కలుగుతుంది. మరి ప్రక్క గదిలో వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉదయించింది ఇప్పుడు. ఎవరైతే ఈ దీపాన్ని పట్టుకొని, అంటే తామే దీపమై ప్రక్క గదిలోకి ప్రవేశించారో వారికి ప్రక్క గదిలో చీకటే ఉండదు. ఆ విధంగా వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి చీకటి అన్నదే ఎంత వెతికినా కనపడదు. ఇక తాను ఉద్ధరించబడటం, ఇతరులు ఉద్ధరించబడటం అనే మాట ఎక్కడ వస్తుంది? అప్పటి వరకు ఆ వెలుగు తాను చూడనంత వరకు తాను కూడా అవిద్యా స్వరూపుడు అయ్యే కదా అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ చీకటి అనే అనుభవాన్నే కదా పొందాడు ఇప్పటి వరకు కూడాను. ఎప్పుడైతే తాను వెలుగుగా మారాడో అతనికి మరి చీకటి ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి నేను ముక్తి పొందటం, ఇతరులు ముక్తి పొందటం, నా అవిద్య నశించటం, ఇతరుల అవిద్య నశించటం అనేటువంటి మాటలన్నీ కూడాను భ్రాంతిలో పలికే మాటలు. ఎప్పుడైతే చెప్పబడిన విధానం ద్వారా తను తాను ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ద్వారా అనుభవానికి వస్తున్న సమస్తము కూడా అనుభవంగా సత్యమే కానీ ఇతర వస్తువుగా, అన్యగా, అనేకత్వం కాదు, అసత్యము, అది సత్తలేనిదే అనే విషయం ఎప్పుడైతే గుర్తించాడో ఇప్పుడు అతడికి ఆసక్తి అనాసక్తులకు అతీతమైన కేవల స్థితి లభ్యమవుతుంది. కారణం, వస్తువు ఏదో ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు అతనిలో కలుగుతున్న స్పందన, తాను తప్ప అన్యం లేదు అని చెప్పి తెలిసినప్పుడు అతనిలో కలుగుతున్న స్పందన, ఈ రెండు వేరుగా ఉన్నాయి. ఒకటి అవిద్యా స్వరూపమై ఉన్నది, ఒకటి కేవల విద్యా స్వరూపమై ఉన్నది. ఇది తత్వం. ఈ తత్వం అర్థమైతే ఈ అనువాదాలతో వీటితో మీకు పని లేదు. క్లియర్ అయిందా? కాబట్టి ఈ చీకటిని ఎవరు సృష్టించారంటే ఎవరికి కనపడుతుందో వాడు సృష్టించాడు. ఈ చీకటిని ఎలా అధిగమిస్తాము అంటే చీకటి కనపడేవాడు ప్రయత్నం చేసి వెలుగు తెచ్చుకొని వెలుగుగా మారి దాన్ని చేస్తాడు. చీకటి ఎందుకుంది? చీకటి అంటే చీకటి అనేది ఒక ప్రకాశం, దానిని తీసివేసే ప్రకాశం
వెలుగు. రెండు ప్రకాశాలు నీ వల్లనే కలుగుతూ ఉన్నాయి. ఆ మహిమ అంతా నీదే. ఈ విషయం నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, మరి తోడు కోసం వెంపర్లాడటం కానీ, ఏదో ఉంది దాంతో నేను వ్యవహరించాలనే భ్రాంతి కానీ, నేను ఇతరులనే భ్రాంతి అనేది, ఈ రూపంగా ఉన్న ఈ భ్రాంతి అనేది కూడా నశించిపోతుంది. ఎప్పుడు అది నశించిందో, తాను ముక్తుడవటం, ఇతరులు ముక్తులవటం, తాను బద్ధుడవటం, ఇతరులు బద్ధులవటం ఇత్యాది మాటలు చీకట్లో పలికిన మాటలు అనే విషయం అర్థమవుతుంది. చీకట్లో చేయబడిన నిశ్చయాలు అనే విషయం అర్థమవుతుంది. ఎప్పుడైతే ఎరుక కలిగిందో, భగవంతుడు తప్ప అన్యుడు లేడు. ఇంకక్కడ మాటలు లేవు, ఆలోచనలు లేవు. ఆలోచన పుడితే అది సత్యవంతం అవుతుంది. ఆలోచనకి ఆలోచన పుడితే అక్కడ కార్యకారణాలు ఉత్పన్నం అవుతాయి. కార్యము కారణాన్ని మర్చిపోతే బంధం కలుగుతుంది. బంధం సుఖంగా ఉన్నంతసేపు అది ఇంకా దృఢపడుతూ ఉంటుంది. బంధం దుఃఖాన్ని కలుగజేస్తూ ఉన్నప్పుడు సుఖయత్నము, జయాపజయాలు, నిత్యాపజయం వల్ల ఎందుకు ఇలా జరుగుతుందనే ఆలోచన, అప్పుడు ఇదంతా వాస్తవం కాదనే స్పష్టమైన తత్వబోధ ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి ఏమాత్రమైనా సరే, ఎవరికైనా సరే దేవుడు ఉన్నాడా, ఇదంతా ఎందుకు జరుగుతున్నది, ఎవరు చేసిన పనులు, కర్మలు వాళ్ళకి ఫలిస్తాయని చెప్పి చెబుతూ ఉన్నారు, ఈ కర్మల ఫలమే ఇదంతా అని చెప్తున్నారు, ఇదంతా ఎలా సాగుతున్నది ఇత్యాది ప్రశ్నలు ఎవరికి చిన్నతనంలో సహజంగానే బయలుదేరినాయో, అంటే పుట్టుకతోటే వచ్చినాయో, సహజం అంటే పుట్టుకతో వచ్చింది, అట్టివాడు గురువుని ఆశ్రయించాలి. ఎవరు గురువు అంటే, తాను కేవలుడై పరమాత్మ స్వరూపుడై సమస్తమైన సంశయాల్ని తీర్చగలిగేవాడై దీపమై వెలిగేవాడు గురుడు. ఆ దీపం ఆరేది కాదు, అది నిత్య జ్యోతి. ఆ నిత్య జ్యోతి స్వరూపమైన గురువుని ఆశ్రయించిన వాడు తను తాను తెలుసుకోగలుగుతాడు. తను తాను ఎరిగిన వాడికి తాను, గురువు, ఇతరము అన్న విభాగం అంటూ ఉండదు. ఇది తత్వం. ఈ విషయం తెలియనంతసేపు కూడా అహంకారాన్ని పోషిస్తూ చీకటికి వెలుగు అనే విద్యను నేర్పాలని చెప్పి ప్రయత్నం చేసినంతసేపు కూడా ఆ చీకటి అది చావటానికి ఇష్టపడదు, కాబట్టి ఎప్పటికీ నేర్చుకోదు. అందువల్లనే మీరు పండితులు కావాలని చెప్పి కోరికతోటి ప్రయత్నం చేస్తే మీరు ఎప్పటికీ కూడాను తత్వానుభవాన్ని అయితే పొందలేరు. అంటే ఉన్నట్లుగా కేవల అనుభవాన్ని అయితే పొందలేరు. నేను పురుషుడినో, స్త్రీనో, గొప్పవాడినో, తక్కువ వాడినో, చదువుకున్న వాడినో, ధనవంతుడినో, ఇటువంటి ఆడంబరాలన్నీ చుట్టూ తగిలించుకొని ఈ పని చేద్దామంటే ఈ పని కాదు. సర్వసమర్పణ భావము, రెండవ ఆలోచన నాకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఏం లేదనే విధంగా మనసుని సిద్ధపరచుకొని ఎప్పుడైతే గురువుకి లేకపోతే మార్గానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారో అప్పుడు పని జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఎంత విన్నా, ఎన్ని చదివినా, ఎన్ని వేదాలని వెనక్కి ముందుకి తరచి చూచి వల్ల వేసిన అప్పచెప్పిన పని మాత్రం కాదు. అందుకనే యమధర్మరాజు నచికేతునితో చెప్పే మాట, ఆత్మ ఎవడు కావాలని కోరుకుంటున్నాడో వాడికే అర్థమవుతుంది, దొరుకుతుంది. కానీ మరి చూడడానికి లోకమంతా నేను భగవంతుడిని తెలుసుకుంటాననే కనిపిస్తూ ఉంది. ఆత్మని ఎరుగుతాననే భావంతో ఈ పండితులందరూ మాట్లాడుతున్నారు. కానీ ఒక్కడు కూడా దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఎక్కడో ఒక్కడు, అంతే. ఇది తత్వం. ఇదే చిత్తనాశనానికి ఉపాయం. అంతేగాని ఇప్పటి వరకు నీవు స్కూల్లోనో, కాలేజీలోనో, సమాజంలోనో సంపాదించిన తెలివి ఏదైతే ఉందో, తెలివి అంటే ఇన్ఫర్మేషన్, జ్ఞానం, వార్త ఏదైతే ఉందో, దాన్ని పెట్టుకొని నువ్వు గొప్పవాడమని చెప్పి అనుకుంటే అది ఏ శాస్త్రమైనా సరే, ఏ లౌకిక విధానం అయినా సరే, వ్యవహారం అయినా సరే, అప్పుడు నీకు పని కాదు. అందువలన ఇంతకాలం ఎందుకు పడుతుంది స్వామి, మీరు నిత్యం ఒకటే చెబుతున్నారు, ఈ ఒక్క శ్లోకం చాలు ముక్తి పొందడానికి అని చెప్పి చెబుతున్నారు, కానీ మాకు కలగలేదు కదా ముక్తి, మేము ముక్తులం అయ్యామా, మాకు సందేహంగా ఉంది అనే ఈ మాటలన్నీ కూడా
అదిగో ఆ కారణం చేత వస్తున్నాయి. ఏ కారణం చేత? లౌకిక బుద్ధి ఉండటం చేత. లౌకిక బుద్ధి కాదు. లౌకిక బుద్ధి సంపూర్ణంగా సమర్పణ పూర్తి కానందువల్ల, ఈ మార్గానికి నిన్ను నువ్వు అంకితం చేసుకోనందువల్ల జరుగుతున్నది. నీకు వేరే ఎజెండాస్ ఉండటం వల్ల అది అంత దూరంలో నిలబడి ఉంటూ ఉన్నది, అద్దంలో ప్రతిబింబం లాగా. అర్థమైంది కదా స్వామి. ఇది సంగతి. ఇది తత్వం. సంశయం వచ్చిన చోట ఇది నాకు తెలిసిద్దిలే అని ఊరుకోవటం కాకుండా అడగాలి. స్వామి. అడిగి స్పష్టంగా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటున్నా, ఎంతకాలం చెబుతున్నా వింటున్నా సరే ఇది అర్థం కాకపోవడానికి కారణం ఏమిటంటే కొంత చీకటిని దాచదలుచుకున్నావు, చీకటిలోనే ఉండదలుచుకున్నావు. చీకటి అనే ఆశ్రయాన్ని విశ్వసించి దాన్ని ఆలంబనంగా చేసుకొని అక్కడే నీకు సర్వసుఖాలు లభ్యం కావాలి, కేవల సౌఖ్యం లభ్యం కావాలని కోరుకుంటున్నావు. ఆ కారణం చేత మరి నీ బలం గొప్పది కావాలి, నువ్వు జయించాలని కోరుకుంటున్నావు కదా. బలం అంటే లోపల ఉన్నదే బలం, నువ్వు విశ్వసిస్తున్నదే నీ బలం. ఆ విశ్వాసం మరి గెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ నీకు పని పూర్తి కావట్లేదు. అది సంగతి. అంటే నీవే ఒక ప్రతి పంట వేస్తున్నావు, ఒక మిర్చి పంట వేస్తున్నావు. ఒక పంటకు వర్షం పడకుండా ఉంటే మేలు అనుకున్నావు, ఒక పంటకు వర్షం పడితే మేలు అనుకుంటున్నావు. రెండు పంటలు నీవే వేసి ఎటువంటి సంకల్పం చేస్తావు? ఏ సంకల్పం నువ్వు గెలవాలి ఇప్పుడు? అర్థమవుతుందా? అర్థమవుతుంది. రెండు రకాల వస్తువుల్ని నీవే ఉత్పత్తి చేస్తున్నావు. ఆ ఉత్పన్నం గావించబడే వస్తువుల యొక్క సీజన్స్, అమ్మకం సీజన్స్ వేరువేరుగా ఉండగా నీవు దానికి సంబంధించిన వేరువేరు కోరికలను మళ్ళీ కోరుకుంటూ ఉన్నావు. ఈ ఈ వస్తువుని ఆ సీజన్కి, ఆ కాలానికి సంబంధం లేకుండా ఉత్పన్నం చేసి ఇది కూడా ఇప్పుడే అమ్ముడు పోవాలి, నాకు వెంటనే డబ్బులు రావాలని కోరుకుంటున్నావు. ఎలా సాధ్యం అవుతుంది? నీవి రెండు రకాల కోరికలు కదా. అలానే నేను ఫలానా శ్రీనిధిని లేకపోతే శ్రీధర్ కుమార్ని ఇంకొకరిని అని చెప్పి అనుకుంటూ కైవల్యాన్ని నేను అనుభవించాలి అని చెప్పంటే ఎలా అవుతుంది? నువ్వు అది కావాలనుకుంటే అది కావటమే, దట్స్ ఆల్. ఇంకేముంది అందులో? ఇది ఏ రూపంలో ఉన్నది? ఈ పేర్లతోటి ఉన్న ఇవన్నీ సంకల్పాలే కదా. ఇవన్నీ నేను ఫలానా అనేది మనో నిశ్చయమే కదా. అంతేగాని వాస్తవంగా అక్కడ ఏం లేదు కదా. అది ఉన్నదైతే కనుక చావదు కదా. మరి ఈ శరీరం నశించిపోతూ ఉన్నది కదా. ఆ విషయం కూడా తెలుస్తూ ఉన్నా కూడా దాన్ని వదలలేకపోతున్నాం కదా. ఇది సంగతి. అర్థమైందా? గ్రుడ్డివాడు నేను గ్రుడ్డివాడిని అని చెప్పి తెలిసి ఉంటే వాడు తెలిసి ఉన్నట్టే. కానీ వాడు చూపు కలిగిన వాడిని గట్టిగా పట్టుకుంటాడు వదలకుండా, ఎందుకంటే వాడు ఆలంబన. కానీ వాడు ఒక విషయం గుర్తించాలి, ఈ చూపు కలిగిన వాడి పరిధి ఉన్నది వాడికి కూడా. నీ పరిధి నీ దగ్గర, నీ ఆలోచన దగ్గర ఆగిపోయింది, నీ చూపు దగ్గర. ఎక్కడ? మన భౌతిక నేత్రాల దగ్గర. వాడి పరిధి కొంత దూరం ఉంది, అంతే తేడా. అంతే. అందరూ గుడ్డి వాళ్లే. ఏం వెతుకుతూ తిరుగుతున్నారు? పరమజ్ఞానం కలిగిన చోట గుడ్డివాడు ఎవడున్నాడు? వాడికి చూపించేవాడు ఎవడు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, అందరూ తత్వం తెలియని వాళ్ళందరూ గుడ్డివాళ్లే. కర్మఫలాలని ఆత్మఫలాలుగా, ఆత్మగా భావించే వాళ్ళందరూ కూడా గుడ్డివాళ్లే. అవి కేవలం వచ్చిపోతూ ఉంటాయి. అనుభూతులు నీ మహిమ అంతవరకే. అది ఈరోజు నిన్న ఇచ్చిన ఒక షార్ట్ లో వచ్చింది, అది వస్తుంది మీకు. అది నిత్యం ఇవే ఇస్తూ ఉన్నా.
పాటల్లో కానీ తత్వాల్లో కానీ ఆ పోస్టులు అని చెప్పి పెట్టే అప్పుడప్పుడు సందేశాల్లో కానీ ఈ తత్వమే ఇవ్వబడుతుంది, అలా గుప్పించబడుతుంది. కాబట్టి అహంకార వర్జనం కాకుండా, అంటే అహంకారాన్ని వదిలిపెట్టకుండా ఎవడు కూడా ఎప్పటికీ దాన్ని సాధించలేడు. అహంకారాన్ని వదిలిపెడితే నా అస్తిత్వమే పోతుంది కదా, ఇది ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఇక్కడ. అంటే ఇంకా అక్కడ దాకా రాలేదు మేము అంటే అది వేరే సంగతి. ఒకవేళ అక్కడ దాకా వచ్చి ఉదయిస్తే కనుక మిథ్యా అహంకారం నశిస్తుంది. ఉండే అహంకారం ఎట్టి పరిస్థితుల్లో పోదు. ఆ ఉండే అహంకారం అద్వయం. అక్కడ దోషం లేదు, అక్కడ మాలిన్యం లేదు, వైకల్యం లేదు, కైవల్యం మాత్రమే ఉన్నది. ఒక్కడే ఉండడం కైవల్యం. దాన్నే ప్యూరిటీ, నిర్మలత్వం అనే పేరుతోటి చెప్తున్నాం. ఈ తత్వాన్ని అర్థం చేసుకోండి. లోకము, జీవితము, ఈ అనుభవం అంతా కూడాను వాస్తవమే, కానీ లోకం వాస్తవం కాదు. అంటే వస్తు రూపంగా స్థూలంగా ఇది ఉంది అనుకునేది వాస్తవం కాదు, అట్లా నీకు అనిపిస్తున్నది అంతే. నీకు అనిపించేది వాస్తవం. ఎందువల్లంటే నీ అనుభూతి నువ్వు వాస్తవమే కదా. కానీ నీ అనుభూతిలో అనేకత్వం కనిపిస్తున్నదే, అది భ్రాంతి. ఒక్క వస్తువే ఒక్క తనలోనే అనేకత్వాన్ని దర్శిస్తూ ఉన్నది, అనేకంగా వ్యవహరిస్తూ ఉన్నది కాదని చెప్పి కేవలత్వాన్ని దర్శిస్తూ ఉన్నాడే, తను తాను దర్శిస్తూ ఉన్నది. ఈ విషయం అర్థమైన తర్వాత ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. ఏమిటి కర్తవ్యం? ఇదంతా ఎలా సాగుతూ ఉన్నది, ఈ అనుభూతి యొక్క ఈ పరంపర ఏమిటి, దీని ప్రకృతి ఏమిటి, దీని స్వభావం ఏమిటి, ఎలా దీనికి బలం కలిగింది, ఎలా ఇది ఈ పరిమితులను నాకు విధిస్తూ ఉన్నది, ఈ విషయాలన్నింటినీ గమనించుకుంటే ఆసక్తి అనే ఒక్క దాని ద్వారా ఇదంతా సాగుతూ ఉన్నది. నేను ఎప్పుడు ఆసక్తిని ప్రక్కకు పెట్టేశానో మాయమైపోతుంది. ఇదే దీపం వెలగటం అంటే. ఇది తత్వం. అది తెలిసేదాకా మీకు ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే అది పాండిత్యం కోసం చేసే ప్రయత్నం కాబట్టి. ఇది సంగతి. ఓకే, స్వామి అర్థమైంది కదా? అర్థమైంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. శ్రీధర్. జై శ్రీరామ్ గురువుగారు. ఈరోజు చదివిన 116వ సర్గలో పేజ్ నెంబర్ 986, శ్లోకం నంబర్ 15 మరియు 18 సార్ గురువుగారు. 15లో లాస్ట్ లైన్లో ఈ విధమున పలుమార్లు జగత్కల్పన ఎనర్చుచు విపరార్థంతమున అధికార సమాప్తి కాగా పూర్ణముగా శాంతిని పొందును అన్నారు. 18లో ప్రళయకాలమున ఉపాధులన్నీ లయింప అవ్యాకృతమున లీనమైన జీవుల సంస్కార రూపమాత్రమున శేషించిన మనశ్శక్తి ప్రథమమున అవ్యాకృతము నుండి శబ్ద తన్మాత్రకము ఆకాశ శక్తిగా ఆవిర్భవింప అన్నారు. గురుగారు పై దాంట్లో పూర్తిగా మనశ్శాంతి కలిగి మనస్సు సమాప్తి పొందుతుంది అన్నారు. మరి మళ్ళా ఎక్కడి నుంచి ఈ అవ్యాకృతం నుంచి వస్తుంది గురువుగారు? మానసిక ఉపాధులన్నీ లయించాయి కదా, మళ్ళీ ఇక్కడ వచ్చింది జీవుల సంస్కారము అని అంటున్నారు. ఎందుకని గురువుగారు? ఇప్పుడు ముందు చెప్పిన సమాధానమే దీనికి కూడా సమాధానం. అక్కడ వివరంగా చెప్పాను చాలా. గురువుగారు బ్రహ్మదేవుడు ఒక మొదలు దీనికంతా ఉందని చెప్పి మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మొట్టమొదట ఎలా మొదలైంది, అంతకుముందు ఏముందన్న ప్రశ్న వస్తుంది. ఏమిటి? ఈ దృశ్య అనుభవంలో విచారణ సాగుతున్నప్పుడు అక్కడ ఆది బ్రహ్మదేవుడిగా కనిపిస్తుంది. ఆయనకి మూలం ఎవరు? ఇటువంటి ప్రశ్నలు వస్తాయి కదా పురాణాల నిండా, ఇవే ప్రశ్నలు. అవును గురువుగారు. అతడు దేవియా, దేవుడా, త్రిమూర్తుల, ఇంకెవరైనానా? ఇటువంటి ప్రశ్నలు వింటాం కదా మనం. అవును గురువుగారు. దేవి భాగవతం చదివి అదే అన్ని పురాణాల్లో అవే ప్రశ్నలు ఉంటాయి సహజంగా. పెద్దలు ప్రశ్నిస్తారు అలా.
ముముక్షువులై ఉండే మహానుభావులు వీళ్ళందరూ అలా ప్రశ్నిస్తూ ముక్తి పొంది కూడా అదే పనిలో ఉంటూ ఉన్న వాళ్ళు ఈ ప్రశ్నలు వేస్తారు. వేసినప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు? స్వయంగా దేవియే ప్రత్యక్షమై చెప్పినట్లుగా దేవి భాగవతంలో విన్నాం మనం. స్వయంగా భగవంతుడే చెప్పినట్లుగా భారతంలో కృష్ణగీతగా విన్నాం. ఇదిగో స్వయంగా భగవంతుడే వింటున్నట్లుగా, భగవంతుడే వశిష్ఠ భగవానుడై చెబుతున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం మనం. అవునా? అవును గురువు గారు. అని ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ దృశ్యం ఉందనే భావనలో దీని అవగాహన ఒక తీరుగా ఉంటుంది. దృశ్యం వాస్తవంగా లేదు అని చెప్పి మనసు గ్రహించడం మొదలుపెట్టిన తర్వాత, మనసు అంటే జీవుని యొక్క మనస్సు, జీవుని అంతఃకరణం. నిన్ననే చెప్పాను, ఈ జీవుడు కూడా అంతఃకరణమే, అంతఃకరణం నుంచి పుట్టే అంతఃకరణమే జీవభావంతో వర్తిస్తూ ఉన్నది అని. ఏ విధంగా అయితే స్త్రీ పురుషుల సంగమం వల్ల కలిగే సంతానం వారి నుంచి విడిపోయి ప్రత్యేకంగా పెరిగి అది వర్తిస్తూ ఉన్నది కదా. అవును గురువు గారు. అంతే, మనసు నుంచి మనసు మరలా జీవభావాన్ని పొందుతూ ఉన్నది. కాబట్టి జీవభావాన్ని అట్లానే దేహానిగా కూడా ఉంటూ ఉన్నది మనస్సే. దానికి రెండు శక్తులు కనిపిస్తున్నాయి, జడచేతనత్వాలనే రెండు శక్తులు కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువు గారు. కాబట్టి ఇదంతా మనో మాత్రమే. ఈ ఉపాధులు, వ్యవహారం, ముందు వెనక ఇవన్నీ వేరే కాంటెక్స్ట్ లో చెప్పవలసిన దానిని వీళ్ళు ఇక్కడ అనువాదంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ అప్రస్తుతం అన్నమాట అది. అర్థమవుతుందా గురువు గారు? అందువల్ల మీకు అక్కడ లేదు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పారు, ఇటువంటి సందేహాలన్నీ వస్తూ ఉంటాయి. మూలంలో లేదు ఆ మాట, నువ్వు అడుగుతున్న మాట మూలంలో లేదు, ఇంకొక తీరుగా చెప్పబడి ఉంది అక్కడ. ఈ విధంగా ఇవన్నీ వస్తుంటాయి. అందుకే మీకు ఇంత ముందే చెప్పింది, నేను చెప్తున్నది ఏదైతే ఉందో అది వినండి చాలు. కానీ దీన్ని అనువాదం మనకు ఆలంబన కావాలి కాబట్టి దాన్ని పట్టుకుంటాం అంతే. ఆ పట్టుకున్న ఆ పట్టుడు కర్ర లేకపోతే ఊతకర్రకి కాసిన ముళ్ళు ఉండొచ్చు. ఆ ముళ్ళని మనం చెక్కుకొని శుభ్రంగా నునుపు చేసుకొని కావాల్సిన విధంగా వాడుకుంటాం. అసలు కర్ర కరెక్ట్ గానే ఉంది కదా. అవును గురువు. వశిష్ఠ భగవాన్ వచనాలు ఏం సంశయం లేకుండానే ఉన్నాయి. సంశయాన్ని ఇచ్చే విధంగా లేవు ఎక్కడా కూడా. ఓకే, అలానే ఇంతకుముందు చెప్పినట్లుగా నేను పండితుడిని కావాలనే ఆలోచనతో కాకుండా వాస్తవం ఏమిటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కనుక వెళితే నీకు జిజ్ఞాసువు అనే పదవి లభ్యం అవుతుంది. ఈ జిజ్ఞాసువు జ్ఞాని అవుతాడు. ఈ జిజ్ఞాస లోక జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాసయ అనే రెండు, అంటే అవిద్యా జిజ్ఞాసయ, అవిద్యాన్ని అనే ఆధారంగా చేసుకుని జిజ్ఞాసయ, లేకపోతే విద్యాశక్తితోటి జిజ్ఞాసయ, బ్రహ్మ విద్యాశక్తితోటి జిజ్ఞాసయ అనే రెండు విధాలతో ఉండటం వల్ల బ్రహ్మ జిజ్ఞాస కలిగిన వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. అదే అలా కాకుండా ఆత్మని లోకపరంగా నిశ్చయం చేసుకున్నవాడు, ఆ జిజ్ఞాసతో ఉండేవాడు ఈ లోకంలో పండితుడిగా చలామణి అవుతాడు. అంతే. వాడికి లోకం లేదు, ముందు వాడే సర్వము. లోకం లేదంటే లోకం అంతా వాడే. వీడికి లోకం ఉంటుంది, వీడి పరిధి వీడికి ఉంటుంది, వీడికి దండనలు రెండు ఉంటాయి. అర్థమైందా? అర్థమైంది. కాబట్టి నేనెవడో ఉన్నాను అనే ఆ భ్రాంతిని వదిలిపెట్టేసి ఇంకొకడెవడో ఉన్నాడు అనే భ్రాంతితోటి కూడుకొని ఉన్నా మానము, అవమానము, మంచి చెడు ఇత్యాది అన్ని వదిలిపెట్టి గురువు చేయి పట్టుకోండి, గురుపాదాన్ని ఆశ్రయించండి, చెప్పిన మాట మాత్రమే చేయటం, ఇదే నా జీవితం, వేరేది లేదు అని చెప్పి నిర్ణయం చేసుకోండి. చేసుకోకపోతే ఈ పని పూర్తి కాదు. పని పూర్తయిన తర్వాత ఏం చేయాలి అన్నది ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. దీపంగా నేను వెలిగిన తర్వాత మరి ఈ చీకటి సంగతి అంతా ఏం చేద్దాం, అప్పుడు ఇప్పటిదాకా వాడుకున్నాం కదా అని చెప్పి అన్నాం అనుకో, ఆ మాటకు అర్థం ఏంటి?
నేను ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాను. అంటే మనం పెద్దగా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నామని కదా. అవును గురుగారు. సో చూసుకోండి మరి. క్లియర్. క్లియర్ గురుగారు. జై శ్రీరామ్ గురుగారు. నారాయణ సధు నారాయణ నారాయణ శ్రీ నారాయణ నారాయణ రామ్ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ రమ నారాయణ శ్రీరత్నానంద నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ ప్రభో